హలో అండి, నేను మీ కవితముని. ఈరోజు చేపలు సర్వ్ చేసే విధానం చూద్దాం రండి. కొంచెం పసుపు పొడి వేయాలండి, ఒక హాఫ్ టీ స్పూను క్వాంటిటీ ప్రకారం ఉంటే. తర్వాత ఉప్పు అండి, కావాల్సినంత ఉప్పు. కారం పొడి, ఇది కొంచెం మ్యాగ్నేట్ చేసుకుని ఇచ్చండి. ఈ విధంగా కొంచెం కారం పొడి వేసి మ్యాగ్నేట్ చేసుకుంటే అండి దానికి ఉప్పు కారము అంతా పడుతుందండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. అందుకే ఈ తర నానపెట్టేది. సారికి కావాల్సిన పదార్థాలు అండి: టమోటా 4, ఎర్రగడ్డలు 3, తెల్లగడ్డలు 3, కొత్తిమీర, సొంటి అండి 1 ఇంచ్ అంతా, అంతే, చాలా వేసేలేదు, అంతే పెట్టుకోండానండి. ఇప్పుడు చూపిస్తుంది కదా అండి, అదంతా కొంచెం రోస్ట్ చేసుకోవాలండి. ఎర్రగడ్డలు టమోటా ఆ విధంగా చేస్తాను చూడండి మీరు. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వింది కదండి, ఆనియన్ అండి. నేను ఇప్పుడు మీకు ఎన్ని కేజీల చేపలకు చెప్తా ఉండేదంటే 2 కేజీల చేపలకండి, చేపల సారికి. ఇది సారికి ఫ్రై చేసుకుంటా ఉండేదండి. చూడండి, ఈ విధంగా ఆనియన్ కొంచెం రోస్ట్ అవ్వింది కదండి, ఇది మసాలా రుబ్బుకునేటండి ఫ్రై చేస్తూ ఉండేది. మళ్ళీ తర్వాత తెల్లగడ్డలు అండి, తెల్లగడ్డలు జొత్తకే కొంచెం శొంఠి వేసేస్తూ ఉండాను. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయిన తర్వాత టమోటా వేసుకోవాలి. కొంచెం రోస్ట్ అవుతే చాలండి, అలాంటి పచ్చివాసన రాకుండా ఉంటుంది కాబట్టి రోస్ట్ చేసుకునేది. రోస్ట్ చేసుకుంటే బాగా వస్తుందండి సారు. చూడండి, ఆనియన్ రోస్ట్ అవ్వింది కదా, ఇప్పుడు టమోటా వేస్తూ ఉన్నాను. దీన్నే మనకి రోస్ట్ అవ్వాలంటే దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను రాయి ఉప్పు వేస్తూ ఉంటానండి. రాయి ఉప్పు వేస్తే సారికి చాలా టేస్ట్ వస్తుంది. సాల్ట్ కింద రాయి ఉప్పు వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఎంగింది కదా టమోటా. చాలా ఏం రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎలాంటి ఇది రుబ్బేకేసుకుంటాం కాబట్టి పచ్చి వాసన ఉండకూడదు అనేసి కొత్తిమీర వేయండి. ఇది చాలండి. ఈ విధంగా కొత్తిమీర కొంచెం రోస్ట్ అవుతే చాలు. ఈ సైడ్కి పెట్టేద్దాము, పక్కకు పెట్టేసి ఇప్పుడు సారేట్లు చేసేదాన్ని చూపెడతాము. చూడండి, మెంతియాలు కొంచెం అండి, కొంచెం రోస్ట్ చేసుకుంటాము. లాస్ట్లో కొంచెం పౌడర్ వేస్తామండి చేపల సారికి, మెంతియాలు పౌడర్. మెంతియాల కలర్ చేంజ్ అవ్వింది కదా, కనిపిస్తూ ఉందా మీకు? అంతేనండి, సైడ్కి పెట్టేయండి, దంచుకోండి నైస్గా. ఇప్పుడు సార్ చేసే విధానం కండి ఆయిల్ వేస్తూ ఉన్నాను. నేను చేపల సారు కొడితే కొంచెం ఎక్కువే నూనె వేస్తుందండి. మాది 2 కేజెస్ చేపలు కాబట్టి నేను కొంచెం ఎక్కువే నూనె వేసుకుంటా ఉన్నాను. చూడండి, ఆయిల్ హీట్ అయినాక ఆవాలు కొంచెం వేయాలండి. ఇప్పుడు ఆవాలు సిట్పట్ట అనింది కదండి, ఇప్పుడు కొంచెం కరివేపాకండి. మనము రుచి పెట్టుకుంటుంది కదా, అది మసాలా. చూడండి, ఈ తర బిన్నె మనం అప్పుడే వేయించుకుంటాం కాబట్టి ఇప్పుడు బిన్నె నూనె ఉడుచుకునింది. మసాలా అంతా బాగా ఫ్రై అయి ఉండదు కాబట్టి ఇప్పుడు అప్పుడే కారం పొడి ధనియాల పొడి చూపెడుతుంది కదా, కావాల్సినంత వేసుకోవాలి. చూడండి, కారం పొడి ధనియాల పొడి వేసుకుంటాం కదా, ఫ్రై అయ్యింది. ఇప్పుడు చింతపండు గొజ్జండి చూపెడుతుంది కదా, అప్పుడే చింతపండు గొజ్జేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయాలండి. నూనె వదులుకునేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళు ఉడుచుకునేది కదా, ఆయిల్ ఉడుచుకునేది కదా. ఆయిల్ ఉడుచుకునే తక్షణం మీకు కావాల్సినంత నీళ్ళు పోసుకోండి. ఇంకా నాకు నీళ్ళు పడుతుందండి, కొంచెం వేస్తాను. చూడండి,
అండి, నాకు కావాల్సినంత నీళ్ళు అండి. క్వాంటిటీ నాకు అయితే సరిపోయింది. మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా చేసుకోండి, కానీ చాలా నీళ్ళుగా చేసుకోవద్దండి. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ ఉడ్చుకొని ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్క ఫిష్గా ఎత్తేయాలండి, నిదానంగా వేయాలి. చూడండి, ఈ విధంగా ఫైనల్ టచ్ అయినాక మనం లాస్ట్లో మెంతాలు కొంచెం వేయించి పెట్టుకొని ఉంటాం కదా, మెంతాల పొడి అండి వేసేసి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వస్తే అంతేనండి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఫిష్ అండి ఈ విధంగా వచ్చింది. ఎట్లొచ్చిందో మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేసి అడగండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.